ఆ తిరుపతి రెడ్డి అనే ఆయనకి సిగ్గు లేదా, బుద్ధి లేదా, అన్నం తింటలేడా ఆయన? ఫస్ట్ పేరు వినబడుతుంది ఆయనదే. రేవంత్ రెడ్డికి బుద్ధి సిగ్గు లేదా? వాడు అన్నం తింటలేడా? ఈడ గవర్నమెంట్ ల్యాండ్ సార్ అది ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే వాళ్ళు వచ్చి చేస్తారు కదా. బౌన్సర్లతో ఏం పని? వాళ్ళు వచ్చి మా మీద ఇంత దౌర్జన్యంగా చేయాల్సిన పని ఏముంది? వాళ్ళ మనవడికి ఏమో అయిందని చెప్పేసి ఆ పోయి క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్లు ఆడుకుంటాడు, ఫుట్బాల్ ఆడుకుంటుండు, మొత్తం చేసుకుంటుండు. మా పరిస్థితి ఏంది ఈడ? మేము తినొద్దా? మేము బతుకొద్దా? మేము కార్లు అట్లా నడుపుకొని బతుకుతున్నాం. నీ ఇంటి మీద పడేమన్నా తింటున్నామా? ఓట్లకైతే మేము కావాలనా? మీ తమ్ముడే వచ్చి చేస్తుందంట ఇదంతా. ఆయన పేరే వినబడుతుంది, ఎవరు? తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి అని. ఇంకెన్ని ఆస్తులు అట? ఇంకా మొత్తం లాగేస్తుర్రు. మేము మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, లింకు డాక్యుమెంట్లు ఏది పడితే అది ఉంది. మీకు కావాలంటే కరెంటు బిల్ ఉంది, ఈసీ వస్తుంది, డాక్యుమెంట్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ గా మీరు కావాలంటే వచ్చి చూసుకోండి. ఎంఆర్ఓ వచ్చిందా మరి? నైట్ ఎంఆర్ఓ రాలేదు సార్. ఎంఆర్ఓ ఇట్లా అంత మందిలో ఎవరిని చూస్తాం సార్? మేము ఎవరిని చూడలేకపోయినాం. మొత్తం చిమ్మ చీకటి వచ్చి కరెంటు బంద్ చేసేసారు. ఇప్పుడు మనం ఎట్లా అంటే సార్, ట్రాన్స్ఫారం కూడా వేసినట్టు. ట్రాన్స్ఫారం, కరెంట్ బిల్లు ఉన్నాయి సార్, మొత్తం అన్నిటికీ కరెంట్ బిల్లులతో సహా మొత్తం ఉన్నాయి. ఏం అసలు దిక్కుతోచని పరిస్థితి. చీకట్లో పెట్టుకొని కొడితే డ్రోన్స్ కెమెరాలు పంపిస్తారు మళ్ళీ నైట్. ఇది కూడా చూడండి, డ్రోన్స్ స్టే ఆర్డర్ ఉన్నా కానీ కూలగొట్టిర్రు. ఏం చెప్పాలి సార్? ఓటేసిన పాపానికి ఈ పరిస్థితి మాకు. రేవంత్ రెడ్డి, నువ్వు అన్నం తింటలేవా? గడ్డి తింటున్నావా? మాకు ఈ కోపం చచ్చిపోతాం. రేవంత్ రెడ్డి మీద దినం వేసి చచ్చిపోతాం. మేము ఈయనే చేస్తాం, వెళ్ళేదైతే ఉండదు, ఈయనే చేస్తాం. రేవంత్ రెడ్డి గారు, మీకు దండం అన్న పెడతాం. మేము ల్యాండ్ తీసుకున్నాం, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మాకు అన్ని ఉన్నాయి, కరెంటు బిల్లుతో సహా టోటల్ ఆల్మోస్ట్ హౌస్ ట్యాక్స్లు అంతా ఉన్నాయి. పైగా ఇంకోటి, మీ ల్యాండ్ అని చెప్పేసి అంటున్నారు కదా, మా దగ్గర స్టే ఆర్డర్ గిట్ ఉంది. స్టే ఆర్డర్ అతిక్రమించి మరీ వచ్చి కూలగొట్టిరు. మీరు వీడికి రావాలి, మీరు కదిలి రావాలి. ఎంతసేపటికి నేను అది చేసినా లంబడోళ్ళని చూస్తా అని చెప్పేసి దొంగ మాటలు కాదు, ఇక డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే